హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా ఈ డిజైన్ బ్లౌజ్ అయితే మనం ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూసి నేర్చుకుందాము. డిజైన్ ఇది సింపుల్ అయినప్పటికీ కూడా ఎలా కుట్టాలనేది చూడండి. ఓన్లీ 6-7 నిమిషాల్లోనే ఇది అనేది మీరు నేర్చుకోవచ్చు. ఫ్రంట్ అయితే నార్మల్ నెక్, బోట్ నెక్ అయితే కాదు. ఓకేనా. బ్లౌజ్ పొడుగు వచ్చేసి 14.5 ఇంచులు. చూడండి లూజు. ఇది షోల్డర్ ఏమో 6 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా. ఇక్కడ నుంచి 3 ఇంచులు అయితే నెక్ విడ్త్ అనేది తీసుకున్నాను. నెక్ వెడల్పు తీసుకున్నాను. ఇట్లా అన్నమాట 3. ఇక్కడైతే 3 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా. చూసారా, చూపించినట్టుగా అయితే మంచిగా నీట్గా అనేది మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని డ్రాయింగ్ చేసేసుకొని కట్ చేసుకోవడమే. ఇక్కడైతే 4 ఇంచులు అయితే నేను రౌండ్ ఇట్లా బోట్ నెక్ లాగా రావడానికైతే ఇక్కడ నేను తీసుకున్నాను. మీ ఇష్టం, అది హైట్ని బట్టి అయితే ఇది తీసుకోవాలి. 3.5 తీసుకోవచ్చు, 4 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా 1 ఇంచు మాత్రం ఇక్కడ తీసుకొని ఇక్కడ నుంచి అయితే ఇట్లా డైరెక్ట్గా అనేది చూడండి చూపించినట్టుగా ఇట్లా అయితే పెట్టేసుకోండి. ఓకేనా. అంతే, నీట్గా అనేది కట్ చేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్. అంతే, చూడండి కొద్దిగా అనేది చూసి డ్రాయింగ్ నీట్గా వచ్చిందా లేదని చూసి మాత్రమే కట్ చేసుకోండి. ఇప్పుడు అది మెయిన్ క్లాత్ పక్కన పెట్టేసి లైనింగ్ క్లాత్ని నీట్గా అనేది కట్ చేసేసుకోండి. ఓకేనా. అంతే, ఇంత ఈజీగా కుట్టుకోవచ్చో అనిపిస్తుంది మీకు. చిన్న చిన్న డిజైన్స్ మాకు రావని మీరు అనుకోకుండా కుట్టేసి అయితే ఇచ్చేస్తాయండి. ఓకేనా. వీటికి పైపింగ్ కూడా చేయొచ్చు. చాలా వీడియోస్లో పైపింగ్ కూడా చూపించాను. ఇదైతే ఓన్లీ సింపుల్గా మన దగ్గర ఒకవేళ కాన్వర్సర్ పేపర్ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అయినప్పటికీ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం అనేది ఉండదు, నీట్గానే ఉంటుంది. ఇలా నీట్గా పెట్టుకొని మంచిగా కింద అయితే మెయిన్ క్లాత్ అనేది సీదా వైపు ఉండాలి, సీదా చూస్తూ ఉండాలి, మన వైపు సీదా ఉండాలి. పైన ఇది లైనింగ్ క్లాత్ కూడా ఇట్లా పెట్టేసుకొని చూపించినట్టుగా నీట్గా అనేది పావించి మార్జిన్తో కుట్ అనేది చూపించినట్టుగా వేసుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడే డోరీ అనేది కింద నుంచి పెట్టేసేయండి. అప్పుడు అవి తిప్పడానికి నీట్గా ఈజీగా వస్తుంది అన్నమాట. డోరీ అనేది అట్లా పెట్టేసుకోండి. ఓకేనా. చూసారా, అలా పెట్టుకొని మంచిగా నీట్గా అనేది కుట్టుకోండి. ఓకేనా. అంతే, నీట్గా కుట్టుకుంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్. కొద్దిగా లాకేసినట్టు చేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ సూది ఇట్లా తింపేసి మంచిగా నీట్గా దింపుకొని ఇలా తిప్పేసుకొని కుట్టేసుకోండి. ఓకేనా. ఇక్కడక్కడ తిప్పేసుకొని నీట్గా అనేది కుట్టుకుంటూ వచ్చేసేయండి చూపించినట్టుగా. అయితే ఇక్కడ మళ్ళీ డోరీ అనేది ఇలా పెట్టేసుకోండి. ఓకేనా. థ్రెడ్ అనేది ఇలా పెట్టుకోండి, లోపల నుంచే పెట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అసలు స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే చాలా మంచిగా యూజ్ అనేది అవుతుంది అన్నమాట. ఇంత సింపుల్గా కుట్టొచ్చు అనేసి మీకే అర్థమైపోద్ది. ఇప్పుడైతే కట్ చేసేసేయండి నీట్గా. అవి గుండు పిన్నులు తీసేసి నీట్గా అట్లా కట్ చేసేసేయండి. ఓకేనా. కట్ చేసేసి ఘాట్లు పెట్టుకోండి అక్కడక్కడ నీట్గా అనేది. ఇట్లా దీనికి కూడా కట్ చేసేసేయండి. అయిపోయింది. చూసారా, ఇంత సింపులా అనిపిస్తుంది మీకు. ఓకేనా. ఇంత సింపులా స్టిచ్చింగ్, ఇలాంటి బ్లౌజులు కూడా ఇంత సింపుల్ అనిపిస్తుంది. ఇప్పుడు అనేది ఘాట్లు అనేది అక్కడక్కడ పెట్టేసుకోండి. మంచిగా నీట్గా తిరుగుతుంది అన్నమాట. ఇక్కడ కొద్దిగా థ్రెడ్ మనము స్టిచ్ చేసిన కుట్టు మీద కత్తెర పడకుండా కట్ చేసేసుకోండి. ఓకేనా. అట్లా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది థ్రెడ్ పట్టుకొని లాగడమే. చూసారా, అట్లా ఇక చూసారా, మెల్లగా పట్టుకొని లాగేస్తే ఎంత నీట్గా వస్తుందో అసలు. చాలా బాగా అనేది వస్తుంది. ఓకేనా. మనకు పని తక్కువ అన్నమాట, తిప్పడం కంటే ఇది ఈజీగా అయిపోద్ది అన్నమాట. ఒకటి పైన ఒకటి కుట్టు స్టాప్ స్టిచ్ అనేది వేసుకున్నారంటే మంచిగా అనేది అణిగి ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అట్లా అణుగుతుంది అన్నమాట. చూపించినట్టుగా అయితే మంచిగా స్టిచ్ అనేది వేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఫస్ట్ అయినా వీడియోలు చూసినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంటే అంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. అంతే, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టగానైతే మీ దగ్గరికి చేరుకుంటుంది. ఓకేనా. కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే మన ఛానల్ అయితే చాలా ఉపయోగపడుతుందని నేనైతే నమ్ముతున్నాను.
ఓకేనా. అడిగారన్నమాట, చిన్న చిన్న డిజైన్స్ ఉంటాయి పెట్టండి సిస్టర్, మేము నేర్చుకుంటామని ఒక సిస్టర్ అడిగారు. అయితే ఆ సిస్టర్ కోసం అయితే నేను పెడుతున్నాను. ఆ సిస్టర్ అంటే సిస్టర్ కోసమే కాదు, మీ అందరి కోసం కూడా ఫ్రెండ్స్. ఓకేనా. మీరు ఏది అడిగినా కూడా నేను త్వరలో, కొద్దిగా ఆలస్యం అటు ఇటు అవ్వచ్చు కానీ తప్పకుండా అనేది మీకోసం అయితే పెడతాను. ఓకేనా. వీడియో ఎలా అనిపించింది, డిజైన్ ఓకేనా, ఒకసారి చిన్న కమెంట్ చేయండి. ఓకేనా. మంచిగా నీట్గా కుట్టుకున్నాం కదా. కుట్టుకున్న తర్వాత మంచిగా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ట్రయాంగిల్ షేప్ కదా, చాలా బాగా అనేది వచ్చేసింది. అంటే ఊకే రౌండ్ షేప్, మామూలుగా బోట్ నెక్ వేస్తే డ్రాపు రౌండ్ అలాగే ఎక్కువ పెడుతున్నారు కదా, అలా ఊకే వేసుకునే షేప్లో ఎందుకు అనేసి బోర్ వస్తే ఇలా అనేది మీరు కుట్టి ఇవ్వండి. మీ కస్టమర్స్ అడగకపోయినా కుట్టండి, వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు. చెప్పండి, మేము కొద్దిగా వెరైటీ డిఫరెంట్గా పెడతాం సిస్టర్ అని చెప్తే వాళ్ళే ఒప్పుకుంటారు. ఎవరు కాదంటారండి, చెప్పండి. మీరు అవే మనీ తీసుకోండి. ఇప్పుడు ఏదైతే బోట్ నెక్ లాగా స్టిచ్ చేసి తీసుకుంటారో దీన్ని కూడా అంతే మనీ తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే ఇది మనం షేప్ కొద్దిగానే కదా మార్చినాం, అంతే కదా. నేనైతే ఈ బ్లౌజ్కి అయితే 300 తీసుకుంటాను. పఫ్ వేసాను కదా, పఫ్ వేసినందుకు మాత్రం 350 తీసుకుంటాను. ఓకేనా, అంతే, దానికంటే ఎక్కువ తీసుకోను. పఫ్ వేసాను కదా. అయితే ఇప్పుడు దీనికి నేను పైపింగ్ వేయలేదు కదా, పైపింగ్ వేస్తే మాత్రం 350 పఫ్ విత్ పఫ్ తీసుకునేదాన్ని, కానీ నేను పైపింగ్ వేయలేదు కాబట్టి 300 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, అంతే, తక్కువనే తీసుకోవచ్చు. నేను వేరే బ్లౌజుల కాటికి ఎట్లా తీసుకుంటాను దీన్ని కూడా అంతే తీసుకున్నాను. కాకపోతే చాలా బాగా అనేది వచ్చింది. ఇప్పుడైతే హెమ్మింగ్ పట్టి అనేది ఇట్లా కుట్టుకోండి. బ్యాక్కి నడుము పట్టికి చూపించినట్టుగా ఇక్కడ ఏదైతే డాట్ వచ్చిందో దానికి మంచిగా ఫ్రిల్ అనేది పెట్టుకోండి. ఏ క్లాత్ కూడా లాగకుండా మంచి కుట్టుకుంటూ వచ్చేసాయండి. ఇక్కడ కొద్ది క్రాస్ అనేది తీసుకుంటే నీట్గా ఉంటుంది, లేదంటే ఫస్టే కట్ చేసిన తర్వాత కూడా కుట్టుకోవచ్చు అన్నమాట. ఒకటి దీని మీద కుట్టు అనేది ఇలా చూపించినట్టుగా వేసుకొని ఇలా తిప్పేసుకొని పెద్ద కుట్టేసుకోండి అంతే. హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ చేసినాక కుట్టిప్పడానికి కూడా బాగుంటుంది, క్లాత్ అనేది పాడవకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా. వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.